రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై కొరడా జుడిపించారు అధికారులు. నెక్నాంపూర్లో దేవాదాయ శాఖ భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేశారు. కోట్ల విలువైన దేవాదాయ భూములను కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించాడు ఓ రియల్టర్. ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టాడు. దాంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కాదేది అనర్హం అన్నట్టు ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు. భక్తుల కోరికలు తీర్చే దేవుని స్థలాన్ని ఏకంగా కబ్జా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట సమీపంలో ఉన్న మణికొండ నెక్నాంపూర్ మండల పరిధిలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది మణికొండలోని నెక్నాంపూర్లోని తుల్జారాం బాగ్ దేవాలయం. ఇందులో గణేష్ దేవస్థానం కూడా ఉంది. దాదాపు సర్వే నెంబర్ పరిశీలిస్తే ఇక్కడ మనం చూడొచ్చు, బోర్డు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ హెచ్చరిక బోర్డు కూడా ఉంది. కానీ ఇవేవి పట్టనట్లు గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఖాళీ స్థలాన్ని మాత్రం రియల్టర్ కబ్జా చేశాడు. సర్వే నెంబర్ 112, 116, 125 మొత్తం విస్తీర్ణము 28 ఎకరాల 24 గుంటలు ఉంది. ఈ తుల్జారాం బాగ్ సంబంధించిన దేవస్థలం నెక్నాంపూర్ గ్రామం గండిపేట అలాగే రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. ఈ భూములన్నీ కూడా గణేష్ దేవస్థానము తుల్జారాం బాగ్ సంబంధించిన స్థలాలు ఇవన్నీ కూడా. అయితే దేవాదాయ శాఖకు సంబంధించి చట్ట ప్రకారం ఎవరైతే కబ్జా పాల్పడతారో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినప్పటికీ ఇది అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో మణికొండ నెక్నాంపూర్ దేవాదాయ శాఖ భూములు. ఇది కోట్ల రూపాయలు విలువ చేసే ఈ దేవుడు భూమిని కూడా కబ్జా చేశాడు ఓ రియల్టర్. ఏకంగా 8 ఎకరాలపై చినుకు భూమి ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఆక్రమణకు గురైంది. ప్రహారీకి కూడా నిర్మాణం చేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అధికారులు ప్రస్తుతం ఈ స్థలంలోకి రావడం, అలాగే ఎక్కడైతే ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగిందో వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు. ప్రహారీ కూడా గేట్లు కూడా నిర్మించారు వీటన్నిటిని కూడా. అయితే గుట్టు చప్పుడు కాకుండా ప్లాట్లు చేసి వీటిని విక్రయించాలని ఇక్కడ ఒక రియల్టర్ ప్రయత్నం చేశాడు. వాటిని అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 112, 116, 125లో శ్రీ గణేష్ దేవాలయం పేరుతో 28.24 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమి పైన కన్నువేసిన భూమాఫియా ఎవరైతే ఉన్నారో చాలా యజేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, బౌండరీ వాల్ నిర్మాణం చేపట్టడం, అలాగే కొన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకుని వీటిని విల్లాస్ గా కొన్ని ఫ్లాట్స్ గా చేసి విక్రయించాలని ప్రయత్నించారు. అయితే అధికారుల దృష్టికి వెళ్ళింది ఈ విషయం. నెక్నాంపూర్ దేవాలయ శాఖకు సంబంధించి ఇందులో అక్రమ నిర్మాణాలు వెలిసాయని చెప్పి అధికారులకు సమాచారం అందగానే పోలీస్ బందోబస్తులో వచ్చి ప్రస్తుతం ఈ లొకేషన్కి వచ్చారు. కూల్చివేతలు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులతో. ముఖ్యంగా కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మించి రియల్టర్ దీన్ని కబ్జా చేసి ఫ్లాట్ గా చేసి ఎక్కడైతే అమ్మాలని విక్రయించాలని ప్రయత్నించడం జరిగిందో ప్రస్తుతం అయితే వీటిని నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు. ప్రహారీ గోడలు కూడా కూల్చివేశారు. హెచ్చరిక బోర్డు కూడా చేశారు. ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్లో ఎవరు కూడా కబ్జా పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని. అయితే ఇక్కడికి వచ్చిన కొంతమంది వారు అధికారుల తీరుపైన కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో 8 ఎకరాలకు సంబంధించి కూడా హెచ్ఎండిఎఫ్ ఫ్లాట్లుగా మేము కొనుగోలు చేశాము. ఇదంతా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా కోర్టులో వివాదం నడుస్తోంది. కానీ మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. కూల్చివేతలు పాల్పడ్డారు అధికారులు. మాకు నోటీస్ ఇస్తే దానికి సంబంధించి మేము ఆన్సర్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇదంతా కూడా కోర్టు వ్యవహారం నడుస్తుందని ఇటు ఎవరైతే ఈ ఫ్లాట్ లో కొంతమంది రియల్టర్ వద్ద ఈ స్థలాన్ని తీసుకున్నారో వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గనక ఇది చట్ట వ్యతిరేకంగా ఎవరైతే లోనకైతే ఎంటర్ అయితే మాత్రం చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. చూడాలి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నెక్నాంపూర్ పరిధిలో గతంలో కూడా చెరువుల పైన ఇల్లీగల్ గా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం భక్తుల కోరికలు తీర్చే దేవాదాయ టెంపుల్ ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులో 8 ఎకరాలకు సంబంధించి కబ్జాలు పాల్పడుతున్నారు. కాబట్టి అధికారులు సీరియస్ గా వ్యవహరించారు. ప్రస్తుతం అయితే ప్రహారీ గోడలు ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా నేలమట్టం చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.